హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ సున్నుండలు. సున్నుండలు వీడియోలో చూపించినట్టు తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి లడ్డూలో ఎన్ని రెసిపీస్ ఉంటే అన్ని రెసిపీస్కి ఫేవరెట్గా తింటాము. మోతీచూరు, రవ్వ లడ్డు, బూందీ లడ్డు, ఏ లడ్డు అయినా చాలా ఇష్టంగా తింటాం. దీనికైతే అసలు చెప్పక్కర్లేదు, ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ. మన ఇంట్లో ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ కావాల్సింది మెయిన్గా మినుములు. చూసారుగా, మినుములను అయితే అరకిలో మినుములను అయితే తీసుకొని ఫస్ట్ దాంట్లో ఏమన్నా వేస్టేజ్ ఉంటే అది తీసేసుకొని స్టవ్ మీద ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా మొత్తం కుక్ అయ్యే వరకు ఒక 5 to 6 minutes వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం కుక్ అవ్వాలి. ప్రతి మినుము మనకి క్రిస్పీగా వచ్చేలాగా 5 to 6 minutes వరకు అయితే ఫ్రై చేయండి. కొంచెం మనకి అవి రెడ్డిష్ వచ్చే వరకు అయితే మనం చేయాలి. చూస్తున్నారు, ఈ విధంగా దాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండండి. లాస్ట్లో చూసారు కదా, మనకి ఒక 5 minutes తర్వాత ఇవి రెడ్డిష్ కలర్లో ఎలా చేంజ్ అయ్యాయో మీరు ఈ టైంలో ఒకటి తీసుకొని తిని చూడండి. అది మనకి తిన్నప్పుడు అది కొంచెం క్రిస్పీగా ఉండాలి, అలాగే తిన్నప్పుడు పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అది కుక్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు దాన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మినుములని అయితే చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మినుముల పొడిని అయితే కొంచెం కచ్చా బిచ్చాగా అయితే చేసుకోండి. మరీ కచ్చా బిచ్చాగా అంటే కొంచెం అక్కడక్కడ తగిలేలాగైతే చేసుకోండి. దీంట్లో ఫ్రై చేసుకున్న 1 teaspoon వరకు రైస్ని అయితే వేసుకోండి. ఒకేసారి మనం మిక్సీ అయితే పట్టలేం కదా, సగం సగం వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా పొడి చేసుకోండి. లైట్గా మనకి అది కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది. అలా అని మొత్తం తగిలేలాగా పెట్టుకోకండి, కొంచెం బరక్గా అయితే పట్టుకోండి. ఈ విధంగా అయితే మొత్తాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, అరకిలో మినుములు తీసుకొని పొడి చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు అరకిలో బెల్లం అయితే తీసుకోండి. 1/2 kg బెల్లం తీసుకున్నాం. 1/2 kg మినుములకి 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాం. మీరు తీపి ఎక్కువ తింటారంటే మొత్తం వేసుకోండి. మేము కొంచెం తీపి తక్కువ తినడం వల్ల ఒక 400 grams అయితే సరిపోయింది. బెల్లాన్ని మొత్తాన్ని చక్కగా పొడిగా చేసేసుకొని దాన్ని పిండిలో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని బెల్లం మొత్తం మినుముల పిండికి మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే మిక్స్ చేసేసుకోండి. బెల్లం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం చూస్తూ వేసుకోండి, మీ తీపికి సరిపట్టు. తర్వాత బెల్లం అండ్ మినుములు మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే 300 grams వరకు నెయ్యి అయితే పట్టింది. మొత్తానికైతే మొత్తం ఒకేసారి మిక్స్ చేయకుండా పిండిని కొంచెం 25% వరకు తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఒకేసారి మొత్తం మిక్స్ చేసేసి లడ్డూలను అయితే చేయకండి. మీకు నెయ్యి మొత్తం సరిపోతుందో లేదో చూసుకుంటూ ఇలాగ లడ్డూ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని లడ్డూని అయితే చేసుకోవాలి. చూసారు కదా, మనకి సున్నుండలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ 3 మినుములు, అలాగే బెల్లం, అలాగే నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం లడ్డూలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సగం సగం పిండిని అయితే ఇలాగ నెయ్యిలో మిక్స్ చేసుకోండి. చూసారుగా, మొత్తం లాస్ట్కి వచ్చేసింది. ఈ విధంగా అన్ని లడ్డూల్ని చేసుకోండి. మర్చిపోకుండా మొత్తాన్ని అయితే ఒకేసారి మిక్స్ చేయకండి. చూసారా, సున్నుండలు అనేది రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్.